అంటే ఏమంటావురా? ఓట్లేస్తే నేను గెలవనంటావా? ఎవరితోనైనా పోటీ పడితే కదా తెలిసేది. పటేలమ్మకి ఎదురుగా ఎవర్రా నిలబడేది? ఎవరో ఎందుకు నేనే నిలబడతా. ఏంద్రా నువ్వు నాకు ఎదురుగా నిలబడి గెలుస్తావా? ఏమో గెలవచ్చేమో. సరేరా, సర్పంచ్గా నిలు. ఈ ఊరి జనాల ఓట్లతో సర్పంచ్గా గెలు. అప్పుడు నా బిడ్డ నీకిచ్చి లగ్గం చేస్తా. కానీ నువ్వు ఓడిపోతే నా బిడ్డని ఈ ఊరిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏంద్రా ధైర్యం సాల్తలే? నా ధైర్యం మీ వెనకాలనే ఉన్నది. ఛాలెంజ్. అమ్మా, ఆడ కలెక్టర్ సాబుకు మాట ఇచ్చినావు, ఈడ ఈయనతో పందెం కట్టినావు. ఏందమ్మా అర్థమైతలే? మాట అనేది నిలబెట్టుకునేది, పందెం అనేది గెలిసేది. ఈ పనికి మాలినోడికెళ్ళి నా బిడ్డని కాపాడుకోనికే పందెం కాసాను దాసన్న. మాటపై నిలిసేది నేనే, పందెం గెలిసేది నేనే. మన ఊర్లే మొట్టమొదటిసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన పటేలమ్మ మీద బాలరావు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. హో ఏ లుంగి చెప్తానవేంద్రా? నేనేమో మెంటల్కి కూర్చుంటా అంటే నువ్వేం చెప్తానవరా? నైట్ స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన, వాడికి ఇట్లా గిట్లా అని చెప్పి గోడలు ఎక్కుతాడు. ఇంకా ట్రై చేస్తానా? నీ అబ్బా అవన్నీ సినిమాల్లో అయితేరా, బయట కావు. నువ్వు చేసింది కూడా సినిమాలోనే అవుతుంది. ఛాలెంజ్ చేసి రావడానికి నువ్వేమైనా చిరంజీవి అనుకున్నావా? లేదంటే బలే బాబు అనుకున్నావా? పెద్ద ఛాలెంజ్ చేసి వచ్చిందమ్మా మొగోడు. ఏరా బాలరాజు, సర్పంచ్ అయితానావంట, పటేలమ్మతోటే ఛాలెంజ్ చేసినావంట. పిశాగిట్లా లేచిందారా? సర్పంచ్ అవుతాడంట, సర్పంచ్. ఆఖరికి 200 రూపాయలకు పత్తి ఎరుకున్నది కూడా మనల్ని పత్తి తీసి పారేసినట్టు వాడేస్తుంది. విజయం వచ్చే ముంగట ఆగి ఇవన్నీ మామూలేరా. కరెక్ట్ చెప్పినవరా.